కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ ఇన్సిడెంట్ 2020 తర్వాత వెంటనే ఒక 12 మంది చనిపోయారు. వాళ్ళకి ₹1 కోటి గ్రామం ద్వారా ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఇంచుమించు 500 మంది సివియర్ కండిషన్తో హాస్పిటలైజ్ అయ్యారు. ఒక 20,000 మంది ఇంపాక్ట్ అయ్యారనేది అసెస్మెంట్. దాని మీద ఒక హైపవర్ కమిటీ ఉండింది, రిపోర్ట్ వచ్చింది. అప్పుడు మా ప్రభుత్వం కూడా లేదు. సో అది జరిగిపోయిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఈ ఎల్జీ పాలిమర్స్ సంబంధించిన గ్రూప్ కంపెనీ ఎల్జీ కెమ్ ఏదైతే కొరియా నుంచి ఉన్నారో వాళ్ళ చైర్మన్ కూడా మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాత ఇక్కడ మన సమాజంలో మనం ఏదో ఒకటి చేద్దాము ఎల్జీ పాలిమర్స్ తరపు నుంచి ఇందాక కలెక్టర్ గారు అన్నట్టు 120 కోట్లు మేము ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఈ గ్యాస్ లీక్ వల్ల ఎవరైతే ప్రభావితం అయ్యారో మేము 2 విడతల్లో ఫస్ట్ విడత 60 కోట్లు అనేది వెంటనే ఈ ఒక డిస్బర్స్మెంట్ రూపంలో చేద్దామని ఎక్స్గ్రేషియా రూపంలో, మిగతా 60 కోట్లతో ఒక ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ దానివల్ల ఇబ్బందులు ఎవరైతే ఫేస్ చేశారో వాళ్ళ కుటుంబాలకి ఆరోగ్య సమస్యల కోసం, విద్యా అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం రకరకాల ఆలోచనలు ఆ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా గ్యాస్ లీక్ వల్ల ప్రభావితమైన కుటుంబాల కోసం చేద్దామనే ఉద్దేశంతో ఈ 2వ విడత కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దాని గురించే ఇప్పుడు పవన్ గారు వచ్చి చెప్పారు. అండ్ మేము వీళ్ళతో మాట్లాడేది ఏంటంటే ఆ కంపెనీ ఆగిపోవడం వల్ల ఉద్యోగాలు కూడా పోయినాయి అండ్ వాళ్ళ భవిష్యత్తు కూడా ఏంటి అనేది ఒక ప్రభుత్వం తరఫు నుంచి కూడా మేము ఆలోచిస్తున్నాము. ఆయన ఎండింగ్లో అన్నట్టు గతంలో జరిగిన సంఘటనలో మనం కోల్పోయిన జీవితాలు మనం తిరిగి తీసుకుని రాలేం, కానీ ఎవరైతే వాళ్ళు మిగిలిపోయారో వాళ్ళ ఆరోగ్యం బాగా ఉండేటట్టు వాళ్ళ భవిష్యత్తు కూడా బాగా తయారు చేసే బాధ్యత తప్పకుండా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎల్జీ పాలిమర్స్ కూడా గుడ్విల్ కోసం ముందుకొచ్చి 120 కోట్లు అనౌన్స్ చేయడం మేము కూడా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాము. అండ్ అది ఫస్ట్ విడత అనేది అది త్వరలో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అది జరగబోతుంది. అది కూడా మనం ఇది చూడబోతున్నాం. మీకు ఫర్దర్గా క్వశ్చన్స్ ఉంటాయి. చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అప్పుడు ఆన్సర్ చేస్తారు. ఒకటికి సంబంధం లేదు. ఇది వాళ్ళు ప్యూర్గా గుడ్ విల్ కోసము మేము స్వతహాగా వచ్చి వాళ్ళకి ఏదో ఒక సహాయపడదాం అనుకుంటున్నాము. కోర్టులో డిపాజిట్ చేసిన అమౌంట్ కోర్టులో జరిగే కేసు అట్లాగే సక్రమంగా వెళ్తుంది. టెంటేటివ్గా అనుకున్నారండి, ఫైనలైజ్ త్వరలో చేసేస్తారు. మనం గవర్నమెంట్ ప్రెషర్ చేసిందా సార్ తిరిగి తెప్పించే ప్రయత్నంలో? ప్రెజర్ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారిని కలిసినాక డెఫినెట్గా లోకల్గా మీరు ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి మరి చెప్పడం చేసాం. డెఫినెట్గా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో వాళ్ళని ఆలోచించబట్టి ఇమీడియట్గా వాళ్ళు దానికి రెస్పాండ్ అయినారు. కోర్టు కదా, కోర్టులో ఉంది కదా. అంటే కలెక్టర్ గారు అన్నట్టు ఇప్పుడు మ్యాటర్ కోర్టులో ఉన్నప్పుడు అది రిజాల్వ్ అయ్యేదాకా వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చెప్పలేం కదా. ఇందాక ఇంకెవరో మాట్లాడుతూ చెప్పారు దట్ పొల్యూటింగ్ ఉండకూడదని. ఆబ్వియస్లీ సిటీ పక్కన ఉన్నప్పుడు పొల్యూటింగ్ ఉండకూడదు. సో భవిష్యత్తు ఏంటనేది కోర్టు కేసు తర్వాత ఇట్ విల్ బి డిసైడ్. వాళ్ళ నుంచి రిలీజ్ చేస్తారు. 60 కోట్లు కదండి టోటల్ ఇప్పుడు ఇచ్చేది. 60 కోట్లు కాదు 2 విడతలు. ఫస్ట్ విడత 60 కోట్లు ఇప్పుడు విడుదల చేస్తారు వారం లోపల. అది బెనిఫిషరీస్కి ఇస్తారు. టోటల్ బెనిఫిషరీ లిస్ట్ ఎంత ఉంటే అంత. ఇప్పుడు ఎవరెవరు ఇంపాక్ట్ అయ్యారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు బెనిఫిషరీ లిస్ట్లో ఉంటారు. వాళ్ళు 60 కోట్లు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. 2వ విడత 60 కోట్లతో ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఇప్పుడు మీరందరూ మాట్లాడినట్టు నీరు సమస్య, ఉద్యోగ సమస్య, ఇది ఆరోగ్య సమస్య, విద్యా సమస్య, ఇవన్నిటి మీద ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎవరి మీద ఎంత ప్రభావితం, ఏ కుటుంబం మీద ఏమైంది అనేది కేసు బై కేసు వాళ్ళు రివ్యూ చేసి అది వాళ్ళు తర్వాత చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ 60 అనేది ఇప్పుడు అయిపోతుంది. ఇప్పుడు అయిపోతుంది.